కోవిడ్ వల్ల ఆఫీస్ నుంచి జరిగే పనులు వర్క్ ఫ్రం హోమ్తో ఇంటి దగ్గరే నడుస్తున్నాయి. మెజారిటీ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇచ్చారు. దీంతో కంపెనీల ఖర్చులు తగ్గడంతో పాటు ప్రొడక్టివిటీ పెరిగిందని చాలా సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తున్నాయి ఐటీ కంపెనీలు. త్వరలోనే వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నాయి ఐటీ సంస్థలు. ప్రస్తుతం ఐటీ సెక్టర్ లో హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానం కొనసాగుతోంది. దీన్ని కూడా బంద్ చేయాలని చూస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్లో ఉద్యోగులు వారంలో 3 రోజులు ఆఫీస్ కు వెళ్తూ 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో దాదాపు 2500 ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో చాలా వరకు చిన్నవి, మిగిలినవి ఎంఎన్సీలు. వీటిల్లో దాదాపు 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నరగా ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గి అంతా నార్మల్ గా మారుతుండటంతో ఉద్యోగులను దశల వారీగా ఆఫీసులకు పిలుస్తున్నాయి కంపెనీలు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ప్రస్తుతం కొంచెం తగ్గిందండి. మాకు స్టార్టింగ్ క్యాంపస్లో అరౌండ్ సేమ్ ఇయర్ మాకు ఒక 10 or 20 మెంబర్స్ ఉండడమే చాలా ఎక్కువ ఉండేది. ఈరోజు మా క్యాంపస్ గ్రౌండ్ వచ్చి 1000 to 1200 పీపుల్ ఉన్నారు. ప్రతి కంపెనీ కూడా వన్స్ ఇన్ 3 డేస్కి ఒకసారి వీక్లో రమ్మని, లేకపోతే కంటిన్యూస్గా phase wise they started increasing the days and from November, from December, gradually from January we are hoping that the campus should be with full of people. ఆఫీసుకు వచ్చే ఎంప్లాయీస్ సంఖ్య క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో కంపెనీలను ఓపెన్ చేయాలనుకుంటున్నాయి. ఇప్పటికే ఎంఎన్సీలు 50 నుంచి 60% ఎంప్లాయీస్ ని ఆఫీసులకు పిలుస్తుండగా చిన్న ఐటీ కంపెనీలు 100% ఉద్యోగులతో సంస్థలని రన్ చేస్తున్నాయి. So in fact, thanks to them, like where they are inspiring everybody itself, and they are also helping other companies, other ecosystems. For example, cab services effect అయినాయి, ఫుడ్ సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళని చూసి అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ హూ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ ఎవ్రీబడి టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ more and more. So similar our events like this Codathon and many other events are some efforts from our end to engage people in coming to workplace. కరోనాకు ముందున్న పరిస్థితులని మెజారిటీ కంపెనీలు కోరుకుంటున్నాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ చెబుతోంది. కంపెనీ మేనేజ్మెంట్లు ఎంప్లాయీస్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు హైసియా ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 33% కంపెనీలు ఈ ఏడాది చివరిలోగా తమ ఉద్యోగులందరితో ఆఫీసుల నుంచి పనిచేయించాలని చూస్తున్నట్లు తెలిపాయి. 41% కంపెనీలు వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లోగా ఎంప్లాయీస్ ను ఆఫీసులకు పిలిచే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఐటీ ఇండస్ట్రీ సంబంధపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నానండి. బికాజ్ సైబరాబాద్ అనేది కానివ్వండి, లేకపోతే ఇఫ్ యూ లుక్ అట్ ఈవెన్ ద ఈస్టర్న్ కారిడార్ కానివ్వండి అండ్ అదర్ డెవలపింగ్ ఏరియాస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శంషాబాద్ ఏరియా కానివ్వండి, అట్లాంటి డిఫరెంట్ గ్రిడ్ పాలసీ ద్వారా కూడా ఆల్ దిస్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని ఏరియాస్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతున్నది. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం మన లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి. సో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ కూడా దాని మీద చాలా ఫోకస్ చేసి మంచి స్పీకర్స్ తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం. 3% కంపెనీలు ఈ డిసెంబర్ నాటికి 10 నుంచి 50% ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని చూస్తున్నాయన్నారు. మిగిలిన 27% కంపెనీలు ఈ ఏడాది 10% ఎంప్లాయీస్ తో మాత్రమే ఆఫీసులో పనిచేయిస్తామని చెప్పాయి. తమ సర్వే ప్రకారం దాదాపు 78% కంపెనీలు కరోనా ఉన్నా లేకపోయినా హైబ్రిడ్ మోడల్లో వర్క్ కు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు హైసియా ప్రతినిధులు తెలిపారు. కొన్ని కంపెనీలు రొటేషన్ సిస్టమ్ లో ఎంప్లాయీస్ తో వర్క్ చేయించాలని చూస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారీగా ఆఫీసులు తెరుచుకుని దాదాపు 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఆఫీసుల నుంచి వర్క్ చేసే ఛాన్స్ ఉందన్నారు. In terms of people working in these organizations, we are very, very close to 50 lakh people. And many of you know that every job creates so many additional jobs in terms of people who are supplying milk to groceries, to support system, doctors, network, transportation. So in many ways, the livelihood is anywhere from 4 to 5 people for every IT job that is created in the country. మళ్లీ థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలు వస్తున్నా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని చూస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ తో కంపెనీలకు కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఇళ్లలో ఉద్యోగులను సూపర్వైజ్ చేసే అవకాశం లేకపోవడంతో కొందరు సైడ్ జాబ్స్ చూసుకుంటున్నారు. వర్కింగ్ అవర్స్ లో కూడా సైడ్ జాబ్స్ చూస్తుండటంతో ఆ ప్రభావం కంపెనీలపై పడుతోంది. ఐటీ రిలేటెడ్ సెక్టార్ ఉద్యోగులు ఇతర ప్రాజెక్టులు, అసైన్మెంట్లను చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి వారిపై కంపెనీలు కోపంగా ఉన్నాయి. అందుకే ఉద్యోగులతో రోజుకి 9-10 గంటలు వర్క్ చేయిస్తున్నా అవుట్పుట్ పెరగట్లేదంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆఫీసుల్లో వర్క్ చేయించడమే బెటర్ అని కొన్ని ఐటీ సంస్థలు అభిప్రాయపడ్డాయి.